హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కుకట్పల్లి. కొన్నిసార్లు ఏంటి అంటే ఓపీడీలో మెన్ చాలా సంకోచంతో అడిగే క్వెషన్, మేడం అక్కడ దెబ్బ తగిలింది, దీనివల్ల ఏమన్నా సంతాన సామర్థ్యం అనేది ఎఫెక్ట్ అవుతుందా, తగ్గుతుందా అని అడుగుతారనమాట. సో మనకి యూజువల్గా పెనైల్ రీజన్ దగ్గర దెబ్బ తగిలినప్పుడు అది ఏమన్నా ఫిజికల్ డ్యామేజా ఎట్లా అనేది చూడడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫిజికల్ డ్యామేజ్ యూజువల్గా మనకి ఏంటి అంటే ఇరెక్షన్ అనేది సరిగ్గా ఉండాలి అంటే మెయిన్ మనకి పెనైల్ రీజన్లో బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా ఉండాలి. మనకి ఈ ఫిజికల్గా ఎప్పుడైనా డ్యామేజ్ జరిగినప్పుడు బ్లడ్ ఫ్లో ఏమన్నా ఎఫెక్ట్ అయిందా అనేది చూసుకోవాలన్నమాట. సో బ్లడ్ ఫ్లో ఎఫెక్ట్ అయినప్పుడు మనకి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుందన్నమాట. సో కొన్నిసార్లు ఏంటి అంటే స్కారింగ్ అనేది కూడా జరగవచ్చు. సో దీనివల్ల కూడా కొన్నిసార్లు ఇర్రివర్సబుల్ అనేది ఉండొచ్చు అనమాట. దెబ్బ తగిలిన తర్వాత స్కార్ అది ఫామ్ అయిన తర్వాత కూడా. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి నర్వ్ డ్యామేజ్ అనమాట. సో నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు కూడా మనకి ఇట్లా ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది రావచ్చు అనమాట. సో అది ఫిజికల్ డ్యామేజ్ ఎంతవరకు ఉంది, అది ఎంతవరకు మనం రివర్స్ చేసుకోవచ్చు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఇట్లా ఫిజికల్ డ్యామేజ్ వల్ల మనకి ఏమన్నా లిబిడో అంటే సెక్స్ చేయాలి అనే సామర్థ్యం ఏమన్నా తగ్గుతుందా, ఇది కూడా అడుగుతారు. సో ఇది కూడా మనకి ఏంటి అంటే లిబిడో తగ్గకపోవచ్చు, కానీ మనకి ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఎందుకంటే అది నొప్పి ద్వారా కానీ, స్ట్రెస్ ద్వారా కానీ, యాంగ్జైటీ వల్ల కానీ, సో పోస్ట్ ట్రామాటిక్ యాంగ్జైటీ అని అంటాం. సో దీనివల్ల కూడా మనకి లిబిడో సామర్థ్యం అనేది తగ్గొచ్చు అనమాట. సో మనకి ఇది ఆ రీజన్లో దెబ్బ తగిలితే ఎంతవరకు మనకి ఎఫెక్ట్ అవుతుంది అనేది వీటన్నిటి మీద, అంటే ఫ్రాక్చర్ ఏమన్నా ఉందా, బ్లడ్ వెజల్స్ ఏమన్నా డ్యామేజ్ అయినాయా, నర్వ్ ఏమన్నా డ్యామేజ్ అయిందా, సో సెక్స్లో పాల్గొంటున్నప్పుడు నొప్పి ఏమన్నా ఉందా, సో వీటన్నిటి మీద మనకి డిపెండ్ అవుతుందండి. థ్యాంక్ యూ.